ఈరోజు మనం తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మనకు ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ మార్చ్ 20వ తేదీ నాడు వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ గతంలో నిర్వహించినటువంటి మాదిరిగానే మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, కానీ కొన్ని స్వల్ప మార్పులు కూడా ఉండవచ్చు. కానీ దీంట్లో మనకు టెట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి తీసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ పేపర్ 1 ఎవరైతే డిఎల్ఈడి డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తయినటువంటి వారు, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారికి, కానీ బిఎడ్ వారికి కానీ ఇక్కడ మనకు ఈసారి పేపర్ 1 అనేది అవకాశం ఉండదు. ఓన్లీ డిఎల్ఈడి వారికి మాత్రమే ఉంటుంది. ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి సంబంధించి పేపర్ 1 అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఇంటర్మీడియట్లో 50%తో పాస్ మార్కులు సాధించి ఉండాలి. అది జనరల్ అభ్యర్థులకు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఎబుల్డ్ పర్సన్ తీసుకుంటే కనుక 45% మార్కులతో పాస్ కావాలి. ఇది పేపర్ 1 వారికి సంబంధించినటువంటి తీసుకుంటే. ఇక పేపర్ 2 వారికి సంబంధించి తీసుకుంటే బీఏ బీఎస్సీ బీకామ్ దీంట్లో జనరల్ అభ్యర్థులకు సంబంధించి 50% మార్కులతో పాస్ కావాలి. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే క్యాండిడేట్స్ డిఫరెంట్ ఎబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటిది 45% మార్కులు వస్తే సరిపోతుంది. ఇక మనకు బీఎడ్ కోర్సులో కనుక తీసుకుంటే ఈ బీఎడ్లో కూడా 50 మార్క్స్ అనేటువంటిది సాధించబడి ఉండాలా. జనరల్ అభ్యర్థులకు, మామూలు అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ డిఫరెంట్ ఎబుల్డ్ ఎవరైతే ఉన్నారో వారికి 45% వస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్కి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ ఉంటారు. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఈ టీఎస్ టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి తీసుకుంటే మనకు దీంట్లో మొత్తానికి కనుక 150 మార్కులకు గాను 150 క్వశ్చన్లు మనకు ఉంటాయి. దీన్ని 5 విభాగాలుగా మనకు పేపర్ 1కి సంబంధించి 5 విభాగాలుగా చేయడం జరిగింది. దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి 30 మార్కులకు గాను 30 ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజ్ 1లో 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్. సేమ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సంబంధించి తీసుకుంటే 30 మార్క్స్ 30 క్వశ్చన్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ 30 క్వశ్చన్, ఈవీఎస్ కూడా 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. అయితే దీంట్లో మనం చదవాల్సినటువంటి అంశాలు ఏంటంటే 1st to 5th వరకు మనం చదవాలి. ఇంకా అప్ టు స్టాండర్డ్ కనుక తీసుకుంటే మనం అప్ టు 10th వరకు దాకా స్టాండర్డ్ తీసుకోవాలి. మనకి ఇంట్లో స్పెషల్గా తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ క్యాండిడేట్స్ వాళ్ళు ఈ 8 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ 1గా ఉండాలి. మనం తెలుగు తెలంగాణకు సంబంధించి కానీ మనకు తెలుగు అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ మీరు చదవాల్సినటువంటి అంశాలు అప్ టు 10th క్లాస్ బేస్ వరకు మీరు చదువుతూ ఉండాలి. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి. ఇక తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, మనం దానికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా చదవాల్సినటువంటిది ఉంటుంది. అది పేపర్ 1. ఇక పేపర్ 2 కూడా యాజ్ ఇట్ ఈజ్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్ 30 క్వశ్చన్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్ 30 క్వశ్చన్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్ 30 క్వశ్చన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ వారు ఎవరైతే ఉన్నారో, సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ అండ్ సైన్స్ కంబైన్డ్గా 60 మార్క్స్ ఉంటుంది, 60 క్వశ్చన్స్ ఉంటాయి. లేదా మ్యాథ్స్ సైన్స్ విభాగానికి సంబంధించి కాకుండా వేరే విభాగానికి సంబంధించి సోషల్ స్టడీస్ వారు ఉంటారు,
వారికి సంబంధించి 60 మార్క్స్ అడగడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు లాంగ్వేజ్ 1 తెలుగు కనుక తీసుకుంటే దీంట్లో 24 మార్కులు కాంటెంట్ ఉంటుంది, 6 మార్కులు మనకు మెథడాలజీ ఉంటుంది. మనం డిఎల్ఈడిలో ఏ మెథడాలజీ అయితే చదువుతామో ఇక్కడ మనకు స్పెషల్గా సిలబస్ కూడా ఇచ్చారు. సిలబస్ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. అయితే ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. 24 మార్కులు కాంటెంట్, 6 మార్కులు మెథడాలజీకి సంబంధించి, అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించి అయినా కానీ 6 మార్కులు మెథడాలజీ నుంచి రావడం జరుగుతుంది. ఇక మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ కనుక తీసుకుంటే మనం లాంగ్వేజ్ అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అప్లికేషన్ చేసేటప్పుడు అదే మీడియంకి సంబంధించినటువంటిది ఉంటుంది. ఇక తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్, ఈ టీఎస్ టెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి తీసుకుంటే జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 60% కంటే ఎక్కువ సాధించాలి. 60% లేదా ఎక్కువ, 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటేనే, ఉదాహరణకు 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే వారు ఈ టెట్లో క్వాలిఫై అయినట్టు, జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో. ఇక బీసీ వారికి తీసుకుంటే 50% మరియు 50% కంటే ఎక్కువ, అంటే 150 మార్కులకు గాను 75 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ ఎవరైతే ఉన్నారో 40% మార్క్స్ వస్తే వీరు క్వాలిఫై అయినట్టు. ఇక టెట్ వ్యాలిడిటీకి సంబంధించి తీసుకుంటే మనకు చివరిగా ఇచ్చాడు, ఈ వ్యాలిడిటీ లైఫ్ టైం అనేది ఉంటుంది. ఇంతకుముందు మనకు 7 ఇయర్స్ మాత్రమే ఉండేది టెట్ సర్టిఫికెట్ వ్యాలిడ్, కానీ ఇప్పుడు లైఫ్ టైం నీకు వచ్చినటువంటి మార్కులు ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్తో మనం డిఎస్సి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇది వ్యాలిడిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత వెయిటేజ్, ఇప్పుడు టెట్ అనేది ఎలిజిబుల్ సంబంధించి అయినా కానీ ఇది 20%గా మనకు చూపించడం జరుగుతుంది. ఈ 20%కి సంబంధించి మనం ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, 20% వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే మిగిలిన 80%తో పాటు మనకు 80% డిఎస్సిలో ఉంటుంది, 20% మార్కులను మనకు 150 మార్కులుగా మనకు టెట్ అనేది ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇది ఈ విధంగా మనకు టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక దీంట్లో మనం తీసుకుంటే కనుక మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడం జరుగుతుందంటే మార్చ్ 20లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. మార్చ్ 20కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఎగ్జామ్ కనుక టెట్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే మే 20 నుంచి కానీ మే 20 రోజు కానీ ఇది ఆఫ్లైన్ చేస్తారా, ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందా అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇక డిఎస్సికి సంబంధించి తీసుకుంటే డిఎస్సి ఎగ్జామ్ జూలైలో ఉండడం జరుగుతుంది. జూలైలో డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ జూన్ 15 రోజు ఇవ్వడం జరుగుతుంది. జూన్ 15 రోజు రిజల్ట్ ఇస్తారు. మనకు ఈ మార్చ్ 20వ తేదీ నాడు నోటిఫికేషన్ వస్తుంది. మే 20 నుంచి జూన్లో మనకు ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత జూన్ 15కు రిజల్ట్ వస్తుంది. తర్వాత డిఎస్సి అనేటువంటిది జూలైలో ఉంటుంది. ఇది మనకు టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.